నమస్తే. దిస్ ఈజ్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. చాలా సెన్సేషన్ క్రియేట్ అవ్వబోతుంది అని చెప్పేసి ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 'దివ్యల మాధురి' ఎవరైతే ఉన్నారో మరి ఇప్పటికే ఆవిడ వైరల్ వై వై వైరల్ అయిన ఒక ఫెమిలియర్ పర్సన్. సో, తనకి సంబంధించి తను 'బిగ్ బాస్‌లోకి ఎంట్రీ అవుతున్నారని అంటే ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి అసలు 'బిగ్ బాస్‌లోకి ఎలా ఎంట్రీ అవుతున్నారు? ఎన్ని రోజుల పాటు ఇది ఉండబోతోంది? ఆవిడతో పాటు ఇంకా ఎంతమంది ఎంట్రీ అవ్వబోతున్నారు? సో, అసలు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, అలాగే అనలిస్ట్ అండ్ దర్శకులు గూడాను శ్రీ పవన్ గారున్నారు. వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్. యాహ్! అయితే 'దివ్యల మాదిరి' గారు ఎంట్రీ మాత్రం సూపర్‌గా ఉండబోతుందండి. ఈసారి ఆవిడకి ఫ్యాన్ ఫాలోయింగ్ గూడా కొంచెం ఎక్కువే ఉందనుకుంటాను. ఎందుకంటే కొన్ని షార్ట్స్, కొన్ని వీడియోస్‌లో గూడా చాలా మంది ఏపీ నుండి తక్కువ మందొచ్చారు. దాన్నిప్పుడు 'దివ్యల మాదిరి' గారు అండ్ అలాగే చిట్టి పిక్కెల్స్ రమ్య గారు ఆ స్థానాన్ని భర్తీ చేయబోతున్నారని గూడా చాలా మంది షార్ట్స్ పెట్టారు. హ్మ్. దే ఆర్ ఆల్ వెయిటింగ్ అన్నమాట ఆవిడకి ఫ్యాన్స్. అయితే ఏంటంటే కామనర్స్, సెలబ్రిటీస్‌లో కామనర్స్ చూసాం, సెలబ్రిటీస్ చూసాం. హ్మ్. మరి వీళ్ళిద్దరూ కామనర్స్ అనాలా, లేకపోతే సెలబ్రిటీస్ అనాలా? అలేఖ్య చిట్టి పికిల్స్ ఒక రకంగా చెప్పుకోవాలి అంటే ఆవిడ రీల్స్ ద్వారా పాపులర్ అయింది. సో ఆవిడ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన అనుకుంటాను. ఓకే. బట్ మాధురి గారు మరి కామనరా, సెలబ్రిటీనా అనేది ఇప్పుడు ఆడియన్స్, పబ్లికే తేల్చాల్సి ఉంటుంది. ఒక హ్మ్. మంచి జిగాంటిక్ సాంగ్ తోటి ఆవిడ ఎంట్రీ కూడా ఉండబోతుంది. 7:00 ఎంట్రీ. ఏ యాక్చువల్‌గా సాంగ్‌తో ఆవిడతో ఎంటర్ పాటు అవ్వబోతున్నారు సార్? సౌందర్య సాంగ్ ఏదో అనుకుంటున్నారండి. హ్మ్. అది గుర్తు రావట్లేదు. బట్ సౌందర్య సాంగ్ ఏదో ఎంట్రీ ఇస్తారని కొన్ని లీక్స్ ద్వారా తెలిసింది మాకు నిన్న. హ్మ్. అలాగే ఆవిడ ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని చెప్పి ఒక ఇంటర్వ్యూ కూడా చేసింది ఈ మధ్యకాలంలో. యెస్. యెస్. అయితే ఆవిడ ఏం చెప్పారంటే, నేను వచ్చేస్తే మరి దువ్వాడ శ్రీనివాసరావు గారికి భోజనం ఎవరు పెడతారు? అవును. మరి ఆయనకి అది ఎలా ఉందంటే, అత్తారింటికి దారేదిలో లాలు ఎవరు పోస్తారు, ఆమె ఎవరు పెడతారు అన్నట్టుంది హ్మ్. ఆవిడ చెప్పడం మాత్రం. బట్ ఎనీవేస్ అయితే ఆవిడకైతే ఫ్యాన్ బేస్, ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా గట్టిగానే ఉంటుంది 'దివ్యల మాదిరి' గారికి. చాలా సో ఆవిడ చాలా కాన్ఫిడెన్స్‌తో చాలా ఉన్నారు. చాలా కాన్ఫిడెంట్ గా అండి. ఎవరో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి, ఏంటి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారా, అక్కడ ఉన్న వాళ్ళతో మీరు పడగలరా అంటే, నేను కోట్లాది మందికే సమాధానం చెప్పాను. నా ఇంటర్వ్యూలు చూడలేదా మీరు? హ్మ్. మా శ్రీనివాసరావు గారిని చేసుకున్నప్పుడు ఎంతో వ్యతిరేకత ఎదుర్కొన్నాను, చాలా కష్టాలు పడ్డాను, అందరికి సమాధానం చెప్పాను, నోటికి తాళం వేసాను ఒక్కొక్కరికి. హ్మ్. ఎక్కడన్నా హౌస్ లో 15 మందికి సమాధానం చెప్పడం నాకేం పెద్ద కష్టం కాదు అన్నట్టుగా అంటున్నా ఆవిడ. హ్మ్. సో అదొకటి. రెండోది సార్. ఏంటంటే, లోపల ఆవిడ ఏజ్ గ్రూప్ లోపల చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్లోరా షైని, సంజన, ఇప్పుడు వెళ్తే 'దివ్యల మాధురి'. హ్మ్. బర్నీ గారు మేల్ కేటగిరీ కిందకి వస్తారు. ఆయన కూడా అదే ఏజ్ లో ఉన్నారు, 40+. హ్మ్. బట్ ఇక్కడ 40+, ఆవిడ 33 అని చెప్తున్నారు. బట్ ఐ థింక్ ఆవిడ 40+. ఆ 40+ ఏజ్ లో ఇప్పుడు లోపలికి వెళ్ళిందంటే గనక సంజన గారితోటి టగ్ ఆఫ్ వార్ అయ్యే అవకాశం ఉంది, లేదా అక్క అక్క అని జెల్ అయ్యే అవకాశం ఉంది. పెడిసి కొడితే ఓకే. మాత్రం వాళ్ళిద్దరికి మంచి మాధురి వర్సెస్ సంజన పడేటట్టుగా అనేటట్టుగా ఉంది. అవుతుంది. మరి హ్మ్. ఆవిడ లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ గేమ్ స్ట్రాటజీ ఏంటి, ఎలా ఆడతారు అనేది. అయితే ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది వీళ్ళకి. ఇప్పుడు హ్మ్. లేటెస్ట్ గా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళిన 'దివ్యల మాదిరి' లాంటి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉందండి. అదేంటంటే, హ్మ్. లోపల మొత్తం అంటే ఎలా జరుగుతుంది, ఎవరెవరు విన్నింగ్ ప్లేస్ లో ఉన్నారు, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరికి ఎక్కువ ఓటింగ్స్ అనేది బయట పబ్లిక్ బిగ్ బాస్ చూసి వేస్తున్నారు అని అంటే, డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లో సంజన గారికి మంచి ఓటింగ్ పాయింట్ ఉంటది. అందరికన్నా టాప్ లో ఇమాన్యుయల్ ఉంటాడు, తనూజ ఉంటుంది. ఓకే. వీళ్ళ తర్వాత డిమోన్ పవన్ కి మంచి ఓటింగ్ ఇప్పుడు వస్తుంది. పవన్ కళ్యాణ్ అనే ఇంకొక అతను ఉన్నాడు, ఆర్మీ పర్సన్, తనకి ఉంది. ఇప్పుడు శ్రీజ ఈ రోజు ఎలిమినేట్ అవుతుంది. యాక్చువల్ గా ఎలిమినేట్ అయ్యే టైంలో ఆవిడకి కూడా ఒక మంచి, లేదు లేదు ఎలిమినేట్ చేయొద్దు, తీసుకోండి అని చెప్పి అవుతుంది. అంటే ఇప్పుడు మాధురి గారికి అర్థమైపోయింది హ్మ్. ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు మిడిల్ లో ఉన్నారు, ఎవరు లోయెస్ట్ ర్యాంకింగ్స్ లో ఉన్నారు అని. ఈ స్ట్రాటజీస్ ప్రకారం లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ జెల్ అవ్వగలిగితే, అమ్మో వీళ్ళతోటి పోటీ వద్దు, హ్మ్. వీళ్ళతోటి నార్మల్ గా మంచిగా ఉంటే బాగుంటుంది అని అంటే ఒకలా ఉంటుంది గేమ్. హ్మ్. లేదు ఆవిడ బయట కనుక మాట్లాడినట్టు, బయట చెప్పినట్టు, నేను ఎవరికి జస్ట్ నేనేం ఇది చేయను, నేను ఒరిజినల్ గేమ్ ఆడతా, నేను ఒరిజినల్ గా ఏదనిపిస్తే అది మాట్లాడతా, ఇక్కడ ఏదనిపిస్తే నేను అక్కడ అలాగే చేస్తాను, ఏదో సినిమాలో హీరో చెప్తాడు, ఏదో అలాగే గుర్తులేదు సినిమా చెప్తున్నారు పేరు. ఆవిడ. హ్మ్. అలాగే చెప్తున్నట్టుంది ఆవిడ. సో మేబీ అలాంటిది గనక జరిగితే డెఫినెట్ గా ఆవిడ అక్కడ ఈక్వేషన్స్
ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని అర్థమైపోతాయండి గేమ్ ఉమ్, లోకి వెళ్లే ముందు. ఉమ్, ఇప్పుడు లోపల ఉన్న దివ్యాకి కూడా అదే సమస్య, బయట ఓటింగ్ పెద్దగా రాకపోవడానికి కారణం ఆవిడ ఆల్రెడీ ఫ్యూ వీక్స్ చూసిన తర్వాత వైల్డ్ కార్డ్ లో లోపలికి వచ్చింది అనే, ఆవిడకి ఎక్కువ ఓటింగ్స్ కానీ అవి కానీ జరగట్లా. గేమ్ బాగానే ఆడుతున్నా కూడా దివ్యాన ఆవిడ ఆల్రెడీ చూసింది కదా, గేమ్ చూసే లోపలికి వచ్చింది కదా అని. అవును. ఇలాంటి థ్రెట్ అనేది దివ్యల మాదిరికి మిగతా కంటెస్టెంట్ 5 మెంబర్స్ కి కూడా ఉంటది. ఉమ్, ఆ లోపలికి హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్లకు కూడా వాళ్ళు ఎంత బాగా ఆడినా సర్లే తెలుసులే, నువ్వు ఇమాన్యుయల్ తోటి బాగానే జెల్ అవుతున్నావు, బాగానే ఉమ్, ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ఎందుకంటే అతనికి బయట మంచి ఫాలోయింగ్ ఉందనే కదా అని చెప్పి మనకి యూట్యూబ్ కామెంట్స్ కానీ ఇవి కానీ వచ్చేస్తాయి. అవును. ఏ మాత్రం కొంచెం తేడా కొట్టినా కూడా అందరికన్నా ముఖ్యంగా అంటే ఓల్డ్ కంటెస్టెంట్ల కన్నా ఎక్కువగా న్యూ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఓటింగ్స్ అంత తొందరగా పడవు. వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, ఎవిక్ట్ చేయాలనే రెగ్యులర్ ప్లానింగ్ అయితే చేస్తారు. ఓకే. సో ఇది ఓవరాల్ గా అయితే దివ్యల మాధురి గారికి సంబంధించింది.